సిగ్గులేదా? ప్రభాకరా, యో ప్రభాకరా, తలుపు తీపా. ఎవరో? నేనప్పా, విన్సెంట్ని. విన్సెంటో? ఏంది? ఏమైనా అదే? నాతో పాటు రా. కంగారు పడ మాకు విన్సెంటో. వాళ్ళు మైదానాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు. తెల్లారిసరి ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటారు, నన్ను నమ్ము. విన్సెంటో, 10 ఏళ్ల కిందట మీ నాయన కూడా ఇట్లాగే తప్పించుకు పారిపోతున్న దున్నపోతున్న పట్టుకోబోయి బావిలో పడి చనిపోయినాడు కదా. ఇన్సెంటో, అది ఇటే పోయి ఉంటుందప్ప. పీకల దాకా తాగి పడిపోయి ఆ దున్నపోతుని ఊరి మీద కొలుతావా? నష్టపరిహారం కట్ట. నువ్వు మొన్నారం ఎత్తుకుని పోయిన గొడ్డు మాసానికి దుడ్డు కట్టి మళ్ళీ అంటే నష్టపరిహారం గురించి మాట్లాడు. ఉంటే మేమంతా దున్నపోత కాళ్ళ కింద పడి చచ్చిండు. అట్లా తప్పించుకొని వెళ్తా నేను చెప్పేది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. ఏంది ఏళ్లతో మాట్లాడి ఏంది యాటికే పొద్దు పొద్దునే నోట్లో పెట్టుకుని ఏగేసుకుని బయలుదేరినావు. దొన్నపోతు తప్పించుకోయి ఇదొకటి అరటి తోటల కాల పోతుంది. దానికి యాదడ్డొస్తే దాన్ని దొక్కుంటా పోతా ఉండదు. అట్నుంచి అటే వెళ్ళిపోతుందేమో. రా, ఆగండి రా. యాడికి రా అందరూ బయలుదేరుతున్నారో. రే, మీ 5గురు అటే వెళ్ళండి రా. మిగిలిన వాళ్ళందరూ నా వెనకాల రండి. ఏంట్రా తెక్కరుస్తున్నాయే? ప్రకృతి మావా అట్లాగా ఉంటాయా? యో, యాడికి దూసిపోతుండవా? ఆ దున్నపోతు వస్తే కుమ్మేస్తుంది. ఒకడానికి కూడా ఉండవు. చూడండి, ఆ దున్నపోతు ఇట్లా వెళ్ళినట్టుంది. అయ్యో, ఆ పొదలో మొక్కలు పిచ్చి మొక్కలు కాదు, ఔషధ మొక్కలు మూలికలు. ఎందుకట్లా పరిగెత్తున్నారు? మాంసం కోసం సంపమైన దున్నపోతూ తప్పించుకుని పారిపోయిందే. దాని ఎత్తుకుంటూ అయ్యో, ఆ అమాయక జీవిని దాని మానాన్న దాన్ని ఇడిసేయండి. అన్ని జీవాలకు ఈ భూమి మీద బతికే హక్కు ఉంది. ఆ హక్కుని స్వేచ్ఛని కాలరాసే అధికారం మీకు ఎవరికి లేదు. ఎన్నారా మనం అంతా కలిసి ప్యానాలకు తెగించి ఇంత చేస్తా ఉంటే ఈ గొట్టంగాడి నా బొంగులో నీతులు చూడండి. జార్జ్, అలా అసభ్యకరమైన మాటలు మాట్లాడద్దు. అవి ప్రకృతిని కలుషితం చేస్తాయి. దొంగ కొడుకులు ఎంత మంది చేశారో చూడండి రా. నాశనం చేసేసారు, మొక్కలన్నీ పాడు చేసేసారు. వెంటతో కొట్టాలి కుక్క నా కొడుకుని. ఏం చేసినా పాపలేదురా. ఎట్టంటి నా కొడుకులు ఉన్నారు మన ఊళ్ళో. పాలు, ఆవేశపడ మాకు, శాంతించు. నా బొంగులో శాంతి అంతా నీ వల్ల జరిగింది. పాలన్నా, నీ తిట్లతో ప్రకృతిని గబ్బడించేస్తున్నావు. ప్రతి చిన్న యశానికి మీ నాన్నకి ఎందుకే ఫోన్ చేసి చెప్తానావా? మా నాయనకి చెప్పగా మీ నాయనకి చెప్పాలా? ఇన్స్పెక్టర్ని మొగుడు మాట గౌరవించాలని ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదు. నేను ఇట్లా పెంచుతున్న ఎంపరనాలా? మా నాయన గురించి తక్కువ మాట్లాడబాక. అవునా? నువ్వు అంతే మగాడివి. నీకు నా కాడనే కానీ మా నాయన కాడ కుకింగ్ బిల్ పడి నన్ను కొట్టు. ఎస్ఐ గారు, నేను పోతాడా? నువ్వు విండేసావు. పోయే డోర్ ఓపెన్ చేసుకో. ఏంది సార్, గెల్ల తయారైన 6 ఎకరాల తోట, ఆయుర్వేద మొక్కలున్న 4 ఎకరాలు ఆ దున్నపోతు నాశనం చేసేసింది.
నీ కాడ లైసెన్స్ కానీ ఉంటే తీసుకొచ్చి ఆ రాక్షసుని చంపిపారాయి. ఇదిగో నువ్వు నాకేం చెప్పలేదు, నేనేం వినలేదు. ఆపలేకపోయాను. అయ్యో, అడవి పందులు కూడా ఇంత బీభత్సం చేయలేవు. ఫాదర్ అంతా నాశనం చేసేసింది. రే యేసు, పోలీసులకు ఫోన్ చేయి. అట్నేనా? ఫాదర్ ఫాదర్ ఇక్కడ అరటి చెట్లన్నీ పాడైపోయినాయి. రేయ్, అందరూ కిందికి రండిరా. రేయ్, కిందకి రండిరా. మైకేల్, కొట్లాడబోవద్దు. రేయ్, ఇది నీ బాబుగారు తోడనుకుంటున్నావా? కొట్లాడొద్దు మైకేల్, నా మాటను. రేయ్, ఒకప్పుడు ఇదంతా చాలా దట్టమైన అడవి. మా నాయన కష్టపడి ఇదంతా బాగు చేసి చర్చకిచ్చినాడు. ఇప్పుడు మీరు అంత మైకేల్, దున్నపోతుని ఇక్కడ ఇడిసి. అసలు మీ మాంసం కొట్టి ఊర్లోనే లేకుండా చేస్తాను. పోలీసులు ఫోన్ చేసినావా? అన్న పోలీసులు వస్తున్నారన్నా. నీకు ఈ విషయం వాళ్ళే చూసుకొని. అయ్యా హలో, అయ్యా, కంప్లైంట్ ఇస్తే చర్చి కాడికి వచ్చాను. నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. చెప్తుంటే అర్థం కావట్లేదా? పెట్టు. మనంతా నాశనం చేసిందయ్యా. మీరే నాకు ఆ దున్నపోతు ఊరు మీద పడి రచ్చ చేస్తా ఉంటే మీరు ఎందుకు కాల్ చేయట్లేదు? చూడండి, మొక్కలతో ఎలా నాశనం చేసిందో. చూడండి ఫాదర్, షూట్ చేయడానికి మాకు ప్రొసీజర్ ఉంది. తహసీల్దార్ ఆర్డర్ ఇవ్వాలి. షూట్ చేసే టైంలో వెటర్నరీ డాక్టర్ పక్కన ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఓ వారం పట్టిద్దిగా. ఈలోగా మనమే దాన్ని పట్టేసుకోవచ్చు. ఏయ్, ఏందే నేను ఫోన్ చేస్తానని చెప్పానుగా, ఉండలేవా? నేను ఫోన్ చేసినాక వెయిట్ చెయ్యి. మైకేల్, ఏం కావాలంటే అది చేసుకోండి, కానీ అది అడవి జంతువు. లీగల్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్త. మనం చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలా ఏంది? భైరవకొండ గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. మదమెక్కిన ఒక అడవితున్న ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకుంటూ దానికి ఎదురుగా అడ్డొచ్చిన అయ్యో ఏం లేదురయ్యా. ఊర్లోనూ ఊరు చుట్టుపక్కల తిరుగుతా ఉంది. అది ఏడోకరు నాయన, ఏడోకరు. అడిగిన ఊరి మీద పడిందట. పిల్లోడు భయపడతాడు. వాకిలేసేద్దాం. అందుకని ఇంకేం చేస్తావు? ఆయుర్వేద మొక్కలు చాలా వరకు నాశనం అయిపోయినాయి. మార్కెట్ మధ్యలో 6-7 అడవులు దెబ్బతిన్నాయి. కావున ఆడవాళ్ళు, ఇంట్లో నుంచి బయటికి రావద్దు. దయచేసి ముసలోళ్ళు బయట తిరగొద్దు. ఆ దున్న బ్యాంక్ లోకి వెళ్లి ఫర్నిచర్ అంతా నాశనం చేసి అడ్డొచ్చిన వాళ్ళని తీవ్రంగా గాయపరిచింది. కార్మికులు ఎవరు కూడా ఈ ఊరికి మనతో వెళ్ళొద్దు. అదేమో ఊళ్ళో మగవాళ్ళందరికీ నిద్ర లేకుండా చేస్తా ఉంది. నువ్వేమో దాని వెనకాల కుక్కలా తిరుగుతా ఉంటావు. అది పెండ్లి పెటాకు లేకుండా ఇంట్లోనే ఉండడంలో ఆశ్చర్యం లేదు. 9వ తరగతిలోనే డ్రిల్ మాస్టర్తో వ్యవహారం నడిపింది. పెద్ద కంచు, మహా కేటు. ఇంకా సాలిస్తావా లేదా? చాలిస్తానులే. ఆ దున్నపోతుని వేసేయాలంటే నెత్తి మీద కొట్టాలి. ఒకవేళ మీకిన దొరికితే దాని అమ్మ నేరుగా గుండెలోకి దించాలి, అర్థమైందా? మనం ఆ కుట్టచ్చన్ని పిలిస్తే మంచిది. కావాలని ఓడి గురించి నా దగ్గర మాట్లాడుతున్నావు కదా నువ్వు? పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. భైరవకొండ గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. మదమెక్కిన ఒక ఏందే ఇయాల ఈ హడావిడి? ఇది తెల్లారి నుంచి ఉండదులే. విన్సెంట్ దున్నపోత పిచ్చెక్కి కనిపించిందల్లా నాశనం చేస్తానంట. విన్సెంట్ దున్నపోతా? దాంట్లో ఆశ్చర్యం ఉంది. ఆడికి పెండ్లి పెట్టకలేం లేకపోయాయి కదా, రాత్రికి ఏదో కొంపలో దూరుతాడు. ఆ సెల్లెలేం తక్కువ కాదు. మాంసం చుట్టూ తిరిగే కుక్కలాగా దాని చుట్టూ పిల్లకెళ్ళందరూ తిరుగుతా ఉంటారు. డ్రిల్ మాట్లాడితే కూడా అది తొలిగిందిగా. పోలీసు వాళ్ళు దండోరా లేదా? ఎంట బయట కూర్చొని ఎవరాలు చేస్తారు పని లోపలిగా. మాకు తెలుసులే, పోయావు. మొక్కలు ఉడికినాయా? ఉడికినాయి. ఇంకా 10 నిమిషాలు. కొంచెం ఒప్పేయాలనా? టీ పెట్టడం ఇంకా కాలేదా? చేస్తాను కదా. అది సరే, మందులోకి ఏమైనా కొంచెం కారం కారం తెల్లరిందా నీకు తాకడానికి? ఏదో చేస్తావు. అవునా? అనుకున్న దానికంటే కొంచెం అన్నం ఎక్కువగానే వండిద్దాం. ఊరికే పెడితే జనాలు ఎంతైనా తింటారు. ఓహో, ఊళ్ళో జనాలు కూడా పిలుస్తున్నారా? నేనేం నా కూతురు లగ్నాలు చెడగొట్టాలనుకోవట్లేదు. నేను మొదటి తూరికి పామ్ ఆయిల్ మొక్కలతో వచ్చినప్పుడు ఒక ఏదో పామ్ ఆయిల్ కాయలు తినేకా అని అడిగినాడు. నా వెనకాల ఎందుకు వస్తున్నావో అడిగెళ్ళి కూర్చో. లగ్గాలు అయ్యాక ఊర్లో జనాలందరినీ పెళ్లికి కుటుంబ సమేతంగా రమ్మని పిలుస్తాను. మంచిది, పిలవండి. అయితే ఇంకేం చేద్దాం? బ్రాందీ తాకుండా ఉండలేను. ఓ పర్లేదులే. పొద్దున్న టిఫిన్ లో ఒక 40 ఒక 80 80 చేద్దాం. వేసే
మధ్యాహ్నం భోజనాల్లోకి అప్పడాలతో పాటు మజ్జిగలో నానబెట్టిన ఊరి మిరపకాయలు వేయించి అప్పడాలు బాగా కరకరలాడాలి. ఊరి మిరపకాయలు రుచి అదిరిపోవాలి. సరేనా? సరే సరే. ఇడ్లీ ఉడుకుడుకు తాగు. ఏమని షాగు నాకు నంచుకునేకేమైనా వాడు చచ్చింది చూడు. ఇదిగో ఆ గొడ్డు మాంసం గుజ్జుకూర బాగా కారంగా ఉండి గారెల్లో కొట్టించాలి. సరే సరే అట్లనే. తినేవాడు ఒక్కొక్కడు ఇందాక నుంచి చూస్తున్నాను. ఎవరితో ఎగిలిత్తు మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ తో మాట్లాడుతుండా. ఎవరో పనికి వాళ్ళ ఫ్రెండ్. ఫోన్ అవతల పడేసి ఇలా అమ్మకి సాయం చేయి. లోకేశా, చేపలు కూడా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలబ్బు. ముక్కలు చెదిరిపోకుండా మసాలా పొడి బాగా దట్టించి పులుసు పెట్టాలా. పనసకాయ బిర్యానీలోకి కూర్మాతో పాటు చట్నీ ఏమైనా చేద్దామా? చట్నీయా? చట్నీ గిట్నీ ఎదుర్కోయా. పెరుగు చట్నీ చేద్దాం. కంద ముక్కల్ని నూనెలో బాగా వేయించి పెరుగు చట్నీలో నానబెట్టుకుని తింటే సావిరంగా. దానిలో కొంచెం మిరియాల పొడి కనుక కలిపామంటే ఆ ఘాటుకు రుచి అందరికి మెదడులో స్తంభించిపోద్ది. ఇక దున్నపోతు విషయానికి వస్తే భోజనాల్లో ఎరైటీ వంట. టెంకాయ ముక్కల్ని కొంతసేపు నూనెలో దోరగా వేయించిన తర్వాత ఆ ముక్కల్ని కరిగించిన ఉడుకుడుకు దున్నపోతుకోలో బాగా నానబెడితే ఉంటది. సదిరిద్ది. ఏదో దండారా. ఎవరితో దున్నపోతావు? ఎవరితో దున్నపోతావు? ఇన్సెంట్ది. భోజనాల్లోకి ఏం కూరసేయాలి గొడ్డు మాంసం లేకుండా? అసలు ఏం మాట్లాడుతూ ఉండవయ్యా నువ్వు? గొడ్డు మాంసం లేకుండా దాని ఫంక్షను అని ఎవరైనా అంటారా? ఆ బండి తోసుకుని ఎడికెళ్తున్నట్టు రా ఎదవా. వాడు ఆ గంట ఎలా మోగిస్తున్నాడు చూడు. వాడమ్మ అంతిమ యాత్రకు వాయించినట్టు. వాడు అదే దారిలో వెళ్తున్నాడు. పక్కకొచ్చి సావు మనం, లేదంటే నిజంగానే సస్తాడు. 4 నెలల నుండి నువ్వు వడ్డీ కట్టట్లేదు. మొత్తం దుడ్లు వడ్డీతో సహా వెంటనే ఇచ్చే. ఆ అడవితో ఇంత రచ్చ చేస్తుంటే నువ్వు వడ్డీ అడుగుతుంది. దానికి దీనికి సంబంధం ఉంది. ముందు ఆ దుడ్డు కట్టు. అదిగో వస్తాను చూడు. అతను చూడు. పక్కకు లాగో. బతకాలని సావుకి ఎదురెళ్తాను. వచ్చే ఆడికి వెళ్తున్నారా? రండి, పిన్నగా రండి. ఆ పక్క వచ్చినదేమో చూడరా. అంటే అది ఎటుపోయింది? ఇప్పుడు బ్యాంక్ లో దూరదంతా. లోపల నా ఇంట్లోని మొత్తం మీరు రద్దు చేస్తానంటే మిమ్మల్ని కాపాడుతాను. ఏమంటారు మేడం?
దాన్ని బయటికి తోలేరా కేటేసేసి కట్టేసేద్దాం. బయటికి పదండి వెళ్ళగా. అయ్యో విన్సెంట్ కుమ్మేసింది. ఏందన్నా కుమ్మేసిందా? ఓన్రా పట్టుకోండి దాన్ని. నువ్వేం ఎక్కుతున్నారా ఇడ? ఎల్లు పట్టుకో. ఓన్రా పోండి. ఇడుసొద్దు దాన్ని ఇయ్యాల. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి భైరవకొండ గ్రామ వాస్తవ్యులు రిచర్డ్ పాల్ గారి కుమారుడైన రైతు డేవిడ్ పాల్ రాసుకునే వినతి పత్రం. కరెక్ట్. అక్కడ రిచర్డ్ పాల్ కాకుండా స్వర్గీయ రిచర్డ్ పాల్ అని రాయ్. మా గ్రామంలో కొందరు వ్యక్తులు కలిసి అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న మహిషని నిర్బంధించి చంపాలని ప్రయత్నిస్తున్నారు. మహేష ఎవరు? దున్నపోతుని మహిషాని కాకుండా ఇంకేమని రాయమంటావయ్యా? దున్నపోతనే రాయ్. అయితే నువ్వే రాసుకో. రాయ్. మీరు ఈ సమస్యపై దృష్టి సారించి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వినయపూర్వక విన్నపం. అవునా మామూలు దొరికిపోయింది. అవును ఊగినాడంటే మనోళ్ళు అసలు వాళ్ళ పడ్డారు. ఆ మధ్య అమ్మో ఏదో నిర్ణయం తీసుకోవాలి. నిమిషేటో నా మాట నిమిషేటో ఆసుపత్రికి పోదాంపా పాప. ఇదేం పెద్ద కాదులే. ఇంటికి పోయి ఉడుకుని వెళ్తావు కాపడం పెట్టించుకుంటే సరిపోతుందిలే. రాత్రి అయ్యేలోపు దాన్ని ఎట్లాగైనా పట్టుకోవాలి. ఆ విషయమే నన్ను జాగ్రత్త పడుతుంది. దిగే వాళ్ళు ముందుకు రావాలా? ఏంది రావాలి రావాలి తొందరగా రావాలి. ఎక్కడెక్కండి. రైట్ రైట్ వెనక్కి జరగండి. ఏంద్రా బండిలో మళ్ళీ వచ్చింది. ఏదో గొడవ పెట్టుకోకుండా ఎన్నికెళ్ళరా. పోయిరా. ఏటకు ఎల్లి దుప్పిని చంపి కూరొండుకొని తినేస్తాము. మేమనుకున్నది ఏదైనా సరే కళ్ళు మూసుకొని యశం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. అరో ఏంది ఊరుకునే సమస్య లేదు. ఆ సంగతి తేలితే పదండి. మాట్లాడదాం సోతం చేద్దామని మాట్లాడదాం. ఇప్పుడు ఆ సంగతి తేలిపోవాలి. శాంతించు. బాధ్యతాయుతమైన పార్టీ కార్యకర్తలుగా మనం చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. అంటే ఆ పార్టీ కార్యకర్తలు మనం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఆ విన్సెంట్ కావాలని దొన్నపోతున్న ఊరు మీద కుదరలేదు. రెండో కారణం, విన్సెంట్ మనము మన పార్టీ కష్టాలు ఉన్నప్పుడు చాలా తూర్లు ఆదుకున్నాడా లేదా? అది నిజమేపా. తన కొట్టుకు ఎప్పుడు వెళ్ళినా మాంసం బిన్నె కొట్టించేవాడు. మూడో కారణం, ఈ రోజు సాయంత్రానికల్లా మనమందరం ఏంద్రా మీ గలాట? ఏం చేస్తా? అడవి తున్నల్ని బట్టే మాకు మీలాంటి ఊరు తున్నలు లెక్క కాదు. అయితే మీ ఊరెళ్ళి అడుగుతున్నా విన్నాను సార్. లేదు దానికి మనం ఏం చేయగలం సార్. సార్ 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 ఈరోజు పొద్దునుంచి యాదవ్లు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉన్నారు. ఏమయ్యా ఆ లెఫ్ట్లో ఆపి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటారా? వాళ్ళ దున్నపోతుని చంపుకున్నా పెంచుకున్నా ఉంచుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ కోసం నా అంగడి ఎందుకు బలైపోవాలా? దానివల్ల నాకెంత నష్టమో. టీ ఇస్తావనా? చేయి చూసినావా ఎట్లుందో, మూతి పగిలిపోతుంది. ఎందుకు అట్లా తిడతావన్నా? కొన్ని తరాల నుంచి విన్సెంట్ కుటుంబం మన గొడ్డు మాంసం సరఫరా చేస్తుంది. ఇట్లా జరగడం ఇదే మొదటి తూరే. ఒక్కలో తరాలు అయినా మీ ముత్తాతలు మా ముత్తాతలు ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళే. మన పూర్వీకులు ఇల్లు వాకులు ఇడిచిపెట్టి ఏడదాకా వలస రావడానికి కారణం ఏంటో తెలుసా? కటిక పేదరికంతోనో లేకపోతే ఏ దారుణాలో చేసొచ్చుంటారు. కాదనా, విన్సెంట్ కుటుంబ చరిత్ర చాలా పెద్దదంట కదా. వాళ్ళ ముత్తాతలు చాలా గొప్ప వాళ్ళంట కదన్నా. అబ్బో ఆహా బాబోయ్, విన్సెంట్ వాళ్ళ ఆయన ఆడి మరదాలతో మంచం మీద దొరికిపోయి ఆడి నుంచి తప్పించుకొని ఏడకి పారిపోయి వచ్చిన మహాత్ముడు. అవునా? నాకు ఇప్పటి వరకు తెలీదే. ఏం తెలీదు. ఈడ పొలం కొనికి దుడ్లు లేక గొడ్డు మాంసం అవటం మొదలుపెట్టినాడు. ఇది వాళ్ళ గతం. దీనమ్ము గొడ్డు మాంసం కొన్నికి జనాలకి దుడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఏదో నెలకొత్తూరి కింద మీద పడి కొంట అంటారు.
రే 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 రే, రే బోండాలు కడుపు నిండా తింటే తిను, కానీ వెళ్ళేటప్పుడు దుడ్డు ఇచ్చేది ఉత్తగా తింటాం కాదు. పోయిన సంవత్సరం ఈస్టర్ పండగకు దొన్నపోతుని ఇడిచిపెట్టినారు. జనాలు దాన్ని ఏటాడి భాగాలు చేసుకుని పంచుకొని తిన్నారు. కానీ 2 రోజుల తర్వాత తప్పించుకెళ్ళిన ఫెర్నాండెస్ కనిపించాడు. బావిలో పడి సత్యసేవమై ఉన్నాడు. అతను దున్నపోతు పట్టుకుని పరిగెత్తాడు కదా. అవును, పరిగెత్తికెళ్ళి బావిలో పడ్డాడు. దేనికింత టెన్షన్? కొట్టచ్చని పిలిస్తే సరే. విన్సెంట్ చూడు, ఆడికి జరగాల్సింది జరిగినది. అవును. విన్సెంట్ అన్నా, ఎట్లా ఉన్నావు? స్వర్గంలో రంబాబు రోజులతో ఉన్నట్టు. ఫుల్లుగా మందు కొట్టి ఫెన్సింగ్ దొరికితే ఇట్లా జరగ ఇంకెట్లా జరుగుతుంది? నా ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి. నువ్వు చెప్పి ఏం చేయాలో కొంచెం నా మాట నువ్వు ఆసుపత్రికి వెళ్దామన్నా. మరీ ఎంత మొండిగా ఉంటాం మంచిది కాదు. విన్సెంట్ అన్న, ఆ పల్మనరీ గ్యాంగ్ వాళ్ళు ఎక్కిరిస్తూ నాన్న రభస చేస్తున్నారు. మనం ఏదో చేసి దాన్ని చంపేయాలా? కొట్టచ్చని పిలిపిద్దాం, కాల్చి పడేస్తాడు. ఇప్పుడు ఎడకొచ్చి పీకేదేం లేదు కానీ నువ్వు కాసేపు మూసుకొని ఉండరా. విన్సెంట్ కొట్టచ్చని పిలిపిద్దాము, వాడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. కొట్టొచ్చని వస్తే వీడు విలువ పడిపోద్దని భయపడుతున్నాడు. ఏంద్రా వాగుతున్నావా? ఓడి సాయం లేకుండా నేను ఒక్కడిని దున్నపోతున్న లొంగ తీసి పట్టుకోగలను, అర్థం అవుతుండదా? అయితే పట్టుకో. ఏందన్నా నువ్వేం మాట్లాడవో? ఆగరా యతవా, అడే నీ మాదిరిగా దాని తోక పట్టుకొని వెనకెడితే వెళ్ళడు. దాన్ని పట్టుకోవడం అంటే చేపలు పట్టినట్టు అనుకుంటున్నావా? సరే నువ్వు పోయే కుట్టచ్చనికి ఫోన్ చేసిరా మనం. అట్లాగే అన్న, తప్పుకో. బానే ఉన్నా కుట్టేశాన్. ఎప్పుడు వచ్చినావు? సాయంకాలం వస్తాను, నా కోసం కోడి కూర చేసి పెట్టు. విన్సెంట్ ఏమైంది? కుట్టచ్చన్ అది ఉత్త కుట్టచ్చని కాదు, గంజాయి కుట్టచ్చన్నే. మీరంతా కలిసి అల్లగొట్టిన అదే గంజాయి కుట్టచ్చు. ఏంద్రతాక గడ్డ పెంచుతున్నావు? ఏంది విషయమా? కుట్టచ్చన్ రా లోపల రా. ఏడు కూర్చొని గపాల మాటలు చెప్పేదానికో చిన్న పిల్లకల ఆట ఆడేకో కాదు నేను వచ్చింది. రాండ్రా, వచ్చిన పని చూద్దాం. కార్లో వెళ్దాం రా అన్న. ఫారెన్ లేదు సమస్య కాదు. గవర్నమెంట్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి హంటింగ్ పర్మిషన్ అడగండి. ఆదివారం ప్రార్థన తర్వాత తుపాకీలతో వెళ్దాం. జింకలు దుప్పులు చాలా ఉంటాయి. ఎరా, మీ ఆవిడని నేడికి పంపించింది నువ్వేదో బిజినెస్ చేస్తావని, కానీ ఇలా హంటింగులు గింటింగులు చేస్తావని కాదు. కాఫీ ఈ రోజు రాత్రి భోజనంలోకే గొడ్డు మాసం లేదు. మీరే మాట్లాడి తెప్పించేసుకో. అది నేను చూసుకుంటాను. జోసెఫ్, నేను జాన్సన్ని. నీకు కూడా తెలిసిపోయిందా? అది ఊరంతా బీభత్సం చేసి చర్చిలో మొక్కలన్నింటినీ దొక్కేసింది. జోసెఫ్, ఫ్రీజర్లో పెట్టిన మాంసం అయితే వద్దు. ఫ్రెష్ అయినట్లయితే ఓ 3 కేజీలు పంపు. పంది మాంసం 2 కేజీలు. కుట్టచ్చని వచ్చినాడు, నీకు మజా వస్తుంది రా. ఏంది భయపడినారా? అడుపెట్టు. అవన్నీ ఎర్రా అన్న, కొంచెం జరుగు. తప్పకన్నా దారేనా? బాప్రే, ఆయన భయంకరమైన మనిషిలో ఉన్నాడేంటన్నా? వానికంత సీన్ లేదులే.
బయట వాళ్ళ కోసం ఏదైనా ఉందా లేదంటే అంతా నీకేనా? ఓయ్ టీ మొయ్ లైక్ సస్తాండవే. దేనికి నవ్వుతాను? టీ దీన్ని కూడా తీసుకుని పోసుకోలేవా? సరే సరే కుట్టొచ్చాను మన్నాడు మనం పొంగనూరు పోవాలా. అన్న మాంసం కొడతారా? కొంచెం ఆగలేవా? పిచ్చోళ్ళలో ఉన్నాడు. చాలా పెద్ద అడవి నన్ను పట్టినామని చెప్తా ఉన్నారు, పోయి చూసొద్దాం. ఓ నేను రాలేను, నాకు కొంచెం వేరే పని ఉండదులే. చెక్క పని మన్నాడు నేను చాలా కష్టపడాలి. కాలం బాగానే కలిసి వస్తుంది. ఎలా దున్నపోతను పట్టుకోండి, ఎలాంటి లోపలికి వెళ్ళు, లేదంటే అది వచ్చి కుమ్మేస్తుంది. ఏడనా వాడు చూడండి, ఏదో అలికిది అవుతుంది. పదండి పదండి, వెనక పదండి. నువ్వు ఆ కత్తిటి ఇది ఆ వాగు దగ్గర ఉండే సరుగు తోటనా? ఇది ఆ తోట దాటి పోలేదు. ఎందుకంటే ఆ వాగు బాగా పొంగి పొరలుతా ఉంది. ఆడో ఇద్దరు ఉండాలా. ఇద్దరు మనుషులు. సరే. ఇది గ్రానైట్ క్వారీ. ఏ గ్రానైట్ క్వారీ? దేవుడి వాళ్ళ క్వారీ బా. నేనేడు ఉంటాను. ఇంకా తప్పించుకునేకి దారే లేదు. ఏంద్రా అష్టచమ్మ ఆడుతున్నారా? అవునురా, ఏ నువ్వు కూడా వచ్చి ఆడతావా? ఏందా నాకు ఆడంగులు ఆడే ఆడి చేత కాదులే. రా కుట్టొచ్చునా? కుట్టొచ్చునా? ఏంద్రా నువ్వు గంధం చెట్లు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిపోయినావా? అవునరా, ఆ మొండ నా కొడుకు ఇరికిచ్చినాడు. కుట్టచ్చా, నువ్వు అప్పుడప్పుడు చర్చికి పోతా ఉండాలా. నీ మంచి కోసం చెప్తా ఉండా. నేను బాప్టిజం తీసుకుని కూడా చర్చికి వెళ్ళలేదు. పోతా ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. అర్థమైందనుకుంటా. తాగు. నంచుకో. నేను తీసుకుంటాలేరా. చర్చి కాంపౌండ్ నుంచి కూడా గంధం చెట్లు కొట్టేస్తున్నారన్నమాట. ఫాదర్, నువ్వే పోలీసులకు ఫోన్ చేయి. నేను చేయమన్నానని చెప్పు. అసలు ఎలా చేశారు? అయినా గంధం చెట్లు చర్చికి ఎందుకునా? ఇదేమన్నా గుడి అయితే సరే కావాలి అనుకోవచ్చు. మూసుకోరా, ఇట్లాంటివి నీలాంటి చెడు పురుగులకి అర్థం కావాలి.
గంధం చెట్లు కొట్టేసేవాడు మన ఊళ్ళో ఉండేది ఒక్కడే కదనా. ఇదిగో ఈడుంది ఈడుంది ఇటే వెళ్ళింది చెట్టులిందిరా అదే దేనికి కుక్కలు అన్న వెనకాలే వస్తున్నారు. చెత్తనా ఇలా మీ వల్ల తప్పించుకునేసింది. నాకేమీ అవసరం లేదు, వెళ్ళిపోయి నుంచి. ఏందిరా నువ్వు ఆ తట్టే వెళ్ళిందన్నా. ఖచ్చితంగా అది ఆ వెనకాలే ఉంది. అవునా రే, ఈ ప్రపంచంలో బాగా రుచిగా ఉండే మాంసం ఏ జంతువుతో తెలుసా? దేనిదన్నా? మనిషి మాంసం. భయపడినావా? దున్నపోతు సచ్చింది. వెనక వైపు కాల్చినట్టున్నావనా? అదిగో అక్కడ ఉంది అదిగో ఆడుంది. అక్కడే ఉంది ఎలాంటి దాని తోకం కలిసినట్టున్నారా? అయితే గుండె వృధా అయిపోయినది. రే, ఎన్ని గుండ్లు వాడైనా సరే ఇవాళ దాని అంతా చూస్తారు పదా. కలెక్టర్ గారు రేపు పొద్దున వస్తారని చెప్పినాను కదా, ఏడెందుకు కూర్చున్నావు? నాకు ఏరే దారి లేదు సార్. రేపు కలెక్టర్ గారిని కలిశాక మా ఊరు వెళ్ళిపోతాను. సర్లే, నీ ఇష్టం. అది ఆడే ఉండదు, పట్టుకోండి. అది ఈడ ఉన్నట్టుందిరా. వచ్చి తప్పించుకునేసిందిరా, అడవిలోకి వెళ్ళిపోయింది. రండి.
రండి రండి రండి. ఏది చూడండి, దాన్ని బయలుకి తోపేసినాను. అదృష్టం మన పక్కన ఉన్నది. అదృష్టం కాదు, యాంటోనీ. ఈ యాంటోనీ కూడా పట్టుకున్నాడు, అర్థమైందా? నా ఆధారము నీవే యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. రెండు చేతులు పైకెత్తి ద్వారము తెరిచి హల్లెలూయా అని పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నీ ఇప్పుడు ఏం చేయాలో ఏందో ఏం అర్థం కావట్లేదు. అట్లా తిరగకపోతే పోయి పండుకోవచ్చుగా. నేను వెళ్ళి పడుకుంటే నువ్వు సత్యం సేవానికి పెట్టేట్టు నా ముక్కులో కూడా పంతి కుక్కాలి. పోతే పోని, ఏమైంది ఇప్పుడు? గొడ్డు మాంసం హోటల్ నుంచి తెప్పిద్దాం. 30 మందినేగా పిలుచుండది. మంచి ఆలోచన. అన్ని కూరలు వాళ్ళకి పెట్టిన తర్వాత కొంచెం రుచి కోసం పెంట కూడా పెడదాం, బాగుంటుంది. ఎలా దొరకా? ఇంత అర్ధరాత్ర కోడెందుకు కొత్తేస్తుందో. అయినా వచ్చేటోళ్ళ కోసం కోడి ఇప్పుడు ఎందుకు చేయకూడదు? గొడ్డు మాంసం లేకపోతేనే మంచి రుచిగా కోడి ఎప్పుడు చేయిద్దాం, బాగుంటుంది. అయ్యో పడిందిగా. లేదు లేదు, 500కి ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా తీసుకోను. అలా కాదు, ఇంకో మాట చెప్పు. దీనికి కూడా ఎందుకంత బేరాలాడుతాండావు? ఈ టూర్కి 400 తీసుకో. చెప్తున్నాను కదా, ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా తీసుకోను. దున్నపోతే కాదు, ఇక్కడ ఆంబోతు కూడా ఉచ్చులా సిక్కునేసింది. ఏంట్రా ఇక్కడ ఆంబోతు ఉంది, రండి. నిచ్చెన తెచ్చుకోవాలని బండి ఎక్కాలని. ముందు నువ్వు ఎక్కుమే. ఎవరు వస్తాను. వద్దు వద్దు, నేను నిజంగా కోలు కోసం వచ్చాను. నుయ్యమన్నారా? బయటికి రా ముందు. నేను చెప్పేదో తూరేనండి, నేను ఇక్కడ కోలు కోసం వచ్చాను, నా మాట ఏనండి. మనం ఇప్పుడు ఏంటి ఊరంతా ఊరేగిట్రా. ఈ కోడిని ఉరవకొండ చర్చికి బలి ఇవ్వబోతున్నావు. ఈ కోడిని నా ఇంటికి బలిస్తాను. రే ముందు గొడ్లన్నీ ఇప్పదేయండిరా. కోడి పుంజురాజు కొత్త అవతారం ఎట్ట ఉంటుందో చూద్దాం. మీకేం కావాలంటే తెస్తాను. ఎవరది? ఎవరు అడుగుతుండ్రా? ఎవరో వస్తున్నారు, వినలేవద్దు. చెత్తనోడికి ఎందుకు? అది సంగతి. రేపు లగ్నాలు పెట్టుకుని ఈ పొద్దు ఇదే నువ్వు చేసేది. పో ఇంటికే, రేపు మీ నాయనతో మాట్లాడతాను. నువ్వు నీ అవతారం ఆ బొచ్చు పోరా ఇంటి నుంచి. లేవద్దు, పో ఇంటికే. ఏం జరుగుతుందా?
చక్క జరగరా. ఓ పారిపోతే వచ్చి చూసుకోకుండా బాయిలో పడిపోయినట్టుంది. దాని నుంచి కదే వచ్చి బాయిలో పడలేదు, నేనే దొబ్బాను. ఏ విన్సెంట్ దాన్ని కాల్చేయమంటావా? కాల్చే. దాన్ని పట్టుకుని నాకు ఎలా సంపాలో కూడా తెలుసు. అంటే బురద ఎట్లా కూరుకుపోయిందో ముందు దాన్ని చంపేనే, తర్వాత పైకి ఎవరు నిర్ణయం తీసుకునేకా? ఈ రోజు పొద్దుగాల నుంచి దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాల పరిగెత్తాడా. చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైనా దాన్ని చంపేస్తే పైకి లాగుదాము. ఈడ నిలబడి చూసే మీ అందరికి కూడా తెలుసు, దాన్ని లొంగ తీసుకుని బాయిలోకి దొబ్బింది నేనే కాబట్టి దాన్ని చంపే అధికారం కూడా నాకే ఉంటది. చూస్తాండా బాగా ఎక్కువ చేస్తాండా. ఫ్రీగా పంచి పెడతామని పరిగెత్తుకుంటూ వచ్చారే ఏంది మీరంతా ఇడికి కట్టెలు తీసుకుంటారా? తప్పించుకొని వెళ్ళిపోయిందని తెలిసిన వెంటనే అందరూ మసాలా పొళ్ళు ఎత్తుకొని బయలుదేరినారు. పల్లెరు నుంచి బాగానికి వచ్చారా? నీకేమరా? ప్రభాకర్ అన్న ఆడే నిజంగా దాన్ని లొంగ తీసినాడా? తననానే తానే తానే తననానే తానే తానే తననానే తానే తానే తందానే మధులోకి నంజు కోసం కోడి పుంజుని దొరకాబట్టి ఈకలన్నీ పీకేసి కూరుండాలే. గొడు మాంసం దొరుకుతుందంటే అది కూడా ఫ్రీగా అంటే ఏమైనా చేసి వెళ్ళిపోవాలే. భగవంతరా పలమనేరు ఇంటి కాడ పోగాకు నమిలి చాలా ఇంకా బొచ్చు పెట్టరా? ఎదురింటి ఆంటీ చెట్ల పురాణం. పలమనేరు ఇంటి కాడ పోగాకు నమిలినప్పుడు ఎదురింటి ఆంటీ చెట్ల పురాణం. మనవాడు తప్పు చేస్తే కాపాడాలి. మన సొంత అవసరం గడ్డ కట్టుకుపోయే సలి అడవిలో మాదిరిగా. ఒకప్పుడు ఇదంతా అడివేరా? ఎటకారం వద్దన్నా, ఇది అడివేంది. నువ్వెప్పుడు పుట్టినావురా? ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్యాంటు షర్టు వేసుకుంటున్నావు? 50 ఏళ్ల కిందట మీ నాయన మొదటి తూరి ఈడికి వచ్చినప్పుడు ఉరవకొండ దాటి ఎడ్ల బండ్లు కూడా ఈడికి వచ్చేవి కాదు. వాళ్ళు నడుచుకొని ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏం చూసారో తెలుసా? ఎటు చూసిన ఏనుగులు, పందికొక్కులు, ఏనుగు బంట్లతో భయం. ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మా నాయన ఓ పెద్ద శిల తయారు చేసి ఈ కొండ శిఖరాన్ని పెట్టినాడు. తర్వాత ఆడ మగ వాళ్ళందరినీ కూడగట్టుకుని మెల్లగా సేద్యం చేయడం మొదలుపెట్టినాడు. ఇప్పుడు మన అందరం ఇక్కడ ఉంటున్నా కూడా ఇదంతా మృగాలకు సంబంధించిందే. వాళ్ళను తూరు చూడు, వాళ్ళందరూ వాడు 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 2 కాళ్ళతో నడుస్తున్నా కూడా వాళ్ళంతా మృగాలే. పట్టు గట్టిగా పట్టు, పట్టర పట్టు గట్టిగా పట్టు, పట్టర పట్టు గట్టిగా పట్టు, పట్టర పట్టు వాడేరా గట్టిగా పట్టు. వాడి ఇక్కడ కనిపించట్లేదు. సోఫీ ఒక్కతే ఇంట్లో వాడికి అంతా అక్కడికి వెళ్ళి ఉంటాడు. అవును రోయ్, ఆటికి వెళ్ళి ఉంటాడు. ఏంది?
వాకలేసుకో. నేను దున్నపోతున్న లొంగ తీసుకున్నాను. యాంటోనీ, దాని పక్కటెంకుల కాడ మాంసం తీసుకురా. దాంతో మనకి కూర చేస్తాను. ఇంకొంచెం మసాలా పొడి వేయరా. అందరూ ఒక మనిషి దిగలియండి. పుల్లిని బిగించడం అయిపోయింది. పుల్లి బాగా బిగించినారా? ఓ తూరి నువ్వు వెళ్ళి చూడు. తప్ప ఎవరు దిగుతారు లోపలికి? ఎవరు నన్ను పట్టుకుంది నేను. అర్థం కావట్లేదు. దిగడం రచించారు. వెంటనే కొట్టాలి కుక్క నా కొడుకుని. ఏం చేసినా పాపం లేదురా. ఎట్టంటి నా కొడుకులు ఉన్నారు మన ఊళ్ళో. పాలు ఆవేశపడు, మాకు శాంతించు. అందరూ గమనం ఉండండి. ఆ దొంగలు గట్టిగా బిగించినారో లేదో చూడండి. తాడిసిరే ఆ తాడిచ్చు అంటేనే జాగ్రత్త దిగో. సరిపోతుందా? గట్టిగా పడుతున్నా. ఆంటోనీ గట్టి కట్టినా. ఆంటోనీ జాగ్రత్త దిగప్ప. మెల్లిగా వదలండి. చూసుకొని దిగు. రెండు పక్కల సరి సమానం వదలండి. అంతే 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 వదలండి. అట్లా వదలండి. ఇంకా కిందకి వదలండి. అట్లా పోనీ. నెమ్మదిగా వదలండి. నెమ్మదిగా ఎడం పక్కన వదులప్ప. వదులు. ఇంకా కొంచెం కింద వదలండి. కిందకి కుడి పక్కన కొంచెం పైకి లాగండి. చాలు 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 చాలు. ఆగండి 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 ఆగండి. ఇంకా తాడియండి. బాయిలో ఒకటి ఏలాడుతా ఉంటే మీకు కనిపించట్లేదా? తాడు కట్టి పిన్నగా అతను గీయండి. చాలా చెప్పలేను. కొందండి కొందండి. పైకి లాగండి. అదే ఊపు. లాగండి. పట్టరా పట్టు. గట్టిగా పట్టు. లాగరా లాగు. గట్టిగా లాగు. పట్టరా పట్టు. గట్టిగా పట్టు. ఇన్సెట్ వాళ్ళు దాన్ని పైకి గుంచుతా ఉన్నారు. నువ్వు వెళ్ళి సాయంగా చెయ్యి. వెళ్ళు. దానికాడ గోతికాడ నక్క మాదిరి మాంసం కోసం కూర్చుంటే ఏదో కొట్టేచాను. దాన్ని గుంజేటప్పుడు నీ గురిగా ఉంటే చక్కగా దాని గుండెకాయల్లో కాల్చి. సరే. లాగరా లాగు. గట్టిగా లాగు. పట్టరా పట్టు. గట్టిగా పట్టు. 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 లాగరా లాగు. గట్టిగా లాగు. గట్టిగా పట్టు.
ఎరా నువ్వే చంపేశావా? తనే మా అమ్మని దగ్గరుండి చూసుకునేవాడు. దాన్ని ఒక గుడితో చంపేయాల్సింది. ఇదంతా నీ వల్ల జరిగింది. ఆగండి ఆగండి, ఏంది కొట్లాట? అవతల మంచి ప్రాణం పోయింటే ఆగండి. వెళ్ళరా, ఇంటికెళ్ళా వెళ్ళా వెళ్ళరా. రేయ్ జల్రా ఎల్లో, దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, నువ్వు రేపు ఉదయం చూడవా నీ మాంసాన్ని కుక్కలకి ఆహారంగా వేస్తాను. పోరా. ఆ దొన్నపోతుని ఎవరో ఒకరు చంపేయాలి. అంత సులువుగా చంపేయడానికి అది మేక అవో కాదప్ప, అడవి దున్న. అది నిన్ను 2 మొక్కలుగా చీల్చేస్తుంది. మీ భైరకొండలంతా చాతకాన్ దద్దంలో తినడానికే కానీ ఏటాడని పనికిరారు. తెల్లారేసరికల్లా మేము దాన్ని ఏటాడి మా ఊరికి తీసుకొని పోతాం. చూస్తా ఉండండి. పలమనేరు కుర్రోళ్ళం మగాళ్ళం ఇప్పుడు ఈడికి వచ్చాం. మా మగతనం ఏంటో చూపిస్తాం. ఏటాడమే కాదు, మాంసం మొత్తం ఎత్తుకుపోతాం. ఫ్రై చేసుకొని తినేస్తాం. ఉజ్జుకూర చేసుకుని తినేస్తాం. దున్న మాంసం కోసం మీరు మంట పెడితే దాన్ని నీళ్లు పోసి ఆర్పేస్తాం. అర్థమైనా? మీరు గేదె పెడితే తినొచ్చిందే, అడవి దున్నపోతు మీద చేతులు ఎత్తే నీ ఎముకలు చేస్తాం. అందరిని తరివేయండి, లేకపోతే కొట్టుకొని చేస్తారు. ఆగండి రా, ఆగండి. చెప్తాను అర్థం కాదా? ఆగండి ఆగండి ఆగండి. సమస్యను పరిష్కరించండి. జనాలను బెదరగొడితే ఉపయోగం లేదు. ముందు దున్నపోతున్న ఎట్లా చంపాలో చూడండి. నువ్వేమరా ఇక్కడ ఎవరేం చేయాలో డిసైడ్ చేసేదే? దగ్గర కిందకే ఇదిగో. ఊరుకోరుకునే మమ్మీ దౌర్జన్యం చేయకండి సార్. మీరు మాట్లాడితే మాత్రం రౌడీ ఏం చేస్తారు. చెప్తున్నావురా? సార్ వెళ్ళి పొద్దున్న సంచులు తీసుకొని రండి. శవాలు మోసుకెళ్ళాలి కదా, రండి. శవాలని మాట్లాడినామంటే నిన్ను చంపి శవాన్ని చేస్తా. మా వాళ్ళు కొందరు ఆసుపత్రిలో ఉన్నారు, వాళ్ళలో వాడు చచ్చిపోయాడు. దాని గురించి సార్ ఏం చేస్తాడో చెప్పండి. నేను చెప్పేది వింటావా? ముందు సమాధానం చెప్పండి. సమాధానం కావాలి. మీరు ఏం చేస్తారో చెప్పాలి. వాళ్ళు మన జీప్ని అగ్గి పెట్టేశారు. చెప్పండి సార్, ఏం చేస్తారు చెప్పండి. దాన్ని కాలిపోని. హలో, ముందు నువ్వు ఇంటికి పోగా. యాడికి నువ్వు కూడా పరిగెడతాండా? కొంపలో సావచ్చుగా. అన్నా, అడవి దున్నలో ఎలుగులు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏంద్ర ఎస్ఐ గారికి ఎదురు మాడుతున్నావు? నువ్వు వెళ్ళి తీసుకోరా. వెళ్ళు, నేను కేసు పెడతాను. నువ్వు వెళ్ళు. నాకు ఇష్టం లేకుండా నేను అట్లా కేసు చేస్తారు పెడతాను, సార్. నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటా చేసుకో. మీరు వెళ్ళి సీట్స్ తీసుకురండి. కట్టుకుని గుంపుగా ఏడకరు వెళ్తున్నారు. కొంతమంది పామాయిల తోట పక్కెళ్ళండి, మీరందరూ వంతెన పక్కెళ్ళండి. ఇంకొంచెంసేపటికి తెల్లారిపోద్ది. ఈలోకి పట్టుకోలేకపోతే తప్పించుకు పారిపోయినట్టే.
పిచ్చినాయాడు చేపలు పట్టే వాళ్ళు అడవి దున్ని పడతారంట. సరిపోద్దా ఇంకొంచెం పైకి కట్టినా? అది కంచి దాటి వెళ్ళకూడదు, కొంచెం పైకే కట్టు. అది అట్లా తెగదు, కొంచెం అడ్డంగా పోయి. వాడికి తెలిసిన నువ్వు మూసుకో. ఎర్రమ్మకరా అది వచ్చేస్తుంది, పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పదండి, పదండి, వినోద్ పదండి, వచ్చేస్తుంది. పక్క పోండ్రా ఎదవలారా. వినగా బండి తిరుగుచాడు రా, బండి సంగతి చూడరా. నీకేం కాదురా, వినగా దున్నపోతు వచ్చేస్తుంది. పక్క పోండి, పక్క పోండి, కుమ్మేస్తుంది, పక్క పోండి. ఇంకా నా కొడక, నాకే ఎన్ను పొట్టు పొడుస్తావా నీ అమ్మ?
ఆ దున్నపోతును చంపడానికి నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నేను వచ్చింది నిన్ను చంపడానికి. అట్లా చూస్తూ నిలబడతావేంద్రా? దాని కాలు పట్టుకుని వెనక్కి లాగాయి. లాగరా. సావురా కొడుకు, సావు. కొమ్మలతో పొడి చేస్తుంది. ఏమైనా దున్నపోతు కుమ్మేసింది. ఇది పట్టుకోరా. ఇది దున్నపోతు కుమ్మినట్లయితే కుట్టచన్ 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 ఏమైనా కుట్టచన్ ఏమైనాది ఏమైనాది కుట్టచన్ ఎత్తుకుంటా హాస్పిటల్ తీసుకొని పోదాం. ఎత్తుకోండి హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండ్రా పదండి. వెన్నగా అది వచ్చేస్తుంది. ఎత్తుకో ఎత్తుకో. వెన్నగా 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 ఇల్లు 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 వెన్నగా 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 ఆడివి ఇదిగో లాగో వెన్నగా లాగో వెన్నగా లాగండి. వెన్నగా వెన్నగా రండి. ఆ లైట్ ఆన్ పెట్టరా. వెన్నగా పడుకోండి. అయ్యో అయ్యో మన చేతుల్లో సావాల్సిందే. ఎట్టు తప్పించుకుపోతుంది నేను కూడా చూస్తా.
దీన్ని ఏటాడింది నేనరా ఏ నా కొడుకు ఇందులో బాగోలేదు చాలా మంది ఉన్నాను చంపేస్తాను చెప్తున్నా నాదిరా యాడికి వచ్చేది ఊరికి బాగోలేదని చెప్తా ఉన్నా కదా